అందరికీ నమస్కారం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ ముందుకు. ఈ రోజున మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15వ తారీఖు ముందు మన భారతదేశము బ్రిటిష్ వారి పరిపాలన ఉండి వారు పెట్టే అనేక రకాలైన కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడటం జరిగింది. ఈ సందర్భంగా మన భారతదేశంలో ఉన్న మహామేధావులు స్వతంత్ర సమరంలో పాల్గొని ఎన్నో సత్యాగ్రహాలు చేసి మన భారతదేశం మా దేశం మేము పరిపాలించుకుంటామని చెప్పేసి ఎన్నో త్యాగాలు చేసి చివరికి పోరాటాలు చేసి వారి మీద అధిక శక్తితో మన భారతదేశం పోరాడింది. తదనుగుణంగా బ్రిటిష్ వారు ఆ దాడికి తట్టుకోలేక చివరికి ఎట్టకేలకు మనకి స్వాతంత్రం మీ దేశం మీకు అప్పచెబుతామని చెప్పేసి చివరికి చెప్పడం జరిగింది. వారు చెప్పిన తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి పూర్తి స్వాతంత్ర హక్కును మనకు ప్రకటించారు. ఆ రోజున మన భారతదేశం యొక్క మువ్వన్నెల జెండా, ఆ రోజు పింగళి వెంకయ్య గారు ఆవిష్కరించిన జెండా 3 రంగుల త్రివర్ణ పతాకం. ఈ పతాకాన్ని జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ వారి జెండాను క్రిందికి దించటమైంది. తద్వారా మన భారతదేశము పూర్తి స్వాతంత్రము కలిగి ఉన్నాం. ఆ రోజు నుంచి కలిగి ఉన్నాం. లేకపోతే 1947 ఆగస్టు 7వ తారీఖు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఎంత లేదన్నా తక్కువలో. ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా ఆర్థిక పరిస్థితులు కొత్తగా మనం పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ రకంగా చేయాలి, నిధుల కొరత. దీనికి రకరకాల ప్రణాళికలు వేసుకొని రాజ్యాంగం తయారు చేస్తూ ప్రజలను ఏ రకంగా పరిపాలించాలి, దేశం ఏ రకంగా ముందుకు నడిపించాలి, మనం ఏ శక్తిని కలిగి ఉండాలి, ఏ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉండి రాజ్యాంగం చేయటం జరిగింది. లేకపోతే మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా లోగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మొదట్లో కొత్తలో ఎవరో అంత అభివృద్ధి సాధించలేము. ఉండగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఆ రోజున మన ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి తదనుగుణంగా పరిపాలన చేస్తూ నిధులు సమకూర్చుకుంటూ ప్రజలను కన్నబిడ్డలుగా చూస్తూ వారికి సామాజికంగా ఏమి కావాలో చూస్తూ పరిపాలన జరుగుతుంది. ఇకపోతే ఆ రోజు మన భారతదేశం యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి. స్థితిగతులు అంటే మనం చాలా లోగా ఉన్నాం అన్నమాట. చాలా తక్కువ. ఏ రంగంలో చూసినా, ఏ టెక్నాలజీ చూసినా చాలా తక్కువే. మరి ఈ రోజున చూడబోతే మనకు భారతదేశం యొక్క ఘనత, కీర్తి, డెవలప్మెంటు ఏ రంగంలో చూసుకోండి ఏ రకంగా సాధించి కీర్తి ప్రతిష్టలతో తులదూకుతూ ఉన్నది. అది ఏ స్థాయిలో ఉంది అంటే చెప్పలేము. అనంత స్థాయి. ఆ రకమైన ఎదుగుదల మన భారతదేశానికి ఈ రోజున కలిగింది. కానీ అతడి కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా ఉన్నాయంటే మీరు తిలకించండి. ఓకే. ఈ రోజున మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తారస్థాయిలో ఉన్నాయి. చూడండి.
కావున మన భారతదేశం తొలినాళ్ళలో డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది, ఆ రకంగా మనము పురోగతిలో ఉన్నాం. ఈ రోజున చూడబోతే ఏ రంగంలో ఉన్నా చూడండి, ఏ టెక్నాలజీ ఎక్కడైనా ఏదైనా సరే ఎంతటి కీర్తి ప్రతిష్టలతో తులతొక్కుతుంది అంటే మన భారతదేశము ఈ రకంగా కీర్తి ప్రతిష్టలతో తులతొక్కుతుంది. ఇంత డెవలప్లో ఉంది ఈ రోజున మన భారతదేశమును కొట్టిన దేశం ఏదీ లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఓకే, అలాంటి భారతదేశంలో పుట్టేందుకు గర్విస్తున్నాము. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ